పార్వతీపురం మన్యం జిల్లా జిఎమ్మవలస మండలం పెదమేరింగ్ జంక్షన్ సమీపంలో తిరుమల సాయి హైస్కూల్లో శుక్రవారం నాడు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హరిదాసు, గంగిరెద్దులు, ఇడంబి రాక్షసులు, మహిళలు కోలాటం, విద్యార్థులచే విచిత్ర వేషధారణలు, వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సంక్రాంతి పండుగ ప్రాముఖ్యతను, సాంప్రదాయాలను పిల్లలకు తిరుమల సాయి హైస్కూల్ అకాడమిక్ డైరెక్టర్ రౌతు వెంకటరమణ తెలిపారు. కార్యక్రమంలో తిరుమల సాయి హైస్కూల్ కరస్పాండెంట్ రౌతు సరళకుమారి, ప్రధానోపాధ్యాయులు ఉమామహేశ్వరరావు, హైస్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. చౌదరి, స్ఫూర్తి న్యూస్, మన్యం జిల్లా. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనాన్ని భక్తులకు, స్వామివారికి, అమ్మవార్లకు, ఉత్సవ విగ్రహాలకు వివిధ రకాలైన సుగంధభరిత పుష్పాలతో అలంకరించారు. శేషవాహనంపై ఆశీనులు చేసి భక్తులకు ఉత్తర ద్వార దర్శనాన్ని కల్పించారు. ఈ ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న అనంతరం స్వామివారి ప్రధాన దర్శనం అనంతరం యంత్రాలయ దర్శనం చేసుకునే విధంగా భక్తులను ఏర్పాట్లు చేశారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వేకువజాము నుంచే ఉత్తర ద్వార దర్శనమును ఏర్పాటు చేసి భక్తులకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు. తూర్పు రాజగోపురం వద్ద స్వామివారికి ప్రత్యేకంగా పూల అలంకరణతో అలంకరించి స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వేర్ల సుబ్బారావు, అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ రామ్మోహన్ రావు, ఏఈఓలు కొండలరావు, దామోదర్ కృష్ణారావు, పర్యవేక్షక అధికారులు సుబ్రహ్మణ్యం, కోటమర్తి సతీష్, ఐవి రామారావు తదితరులు పాల్గొన్నారు. సతీష్, పూర్తి న్యూస్, కాకినాడ. Please like, share, subscribe our channel.